దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాం. ఈ దినం మరి దేవుని యొక్క మాట మీ ముందుకు తీసుకొస్తూ ఉంటున్నాను. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనంలో ఈ విధంగా మరి మన పితరులు రాసినారు. దేవాది దేవుడు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు మనకు రాసి జ్ఞాపకార్థంగా మన చేతికి ఇచ్చిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మరి చక్కని మాట మీ దృష్టికి తీసుకొస్తూ ఉంటున్నాను. ఇది ముఖ్యంగా మరి యవనస్తులకు చెప్తూ ఉంటున్నాను. దేవుని యొక్క పిల్లలారా, మరి వినండి, చదవండి, వాక్యాన్ని నమ్మండి. దేవుని యొక్క మాట 20వ అధ్యాయము సామెతల గ్రంథం 20వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను దూషించు అని దీపం కారు చీకటిలో ఆరిపోవును అంటున్నాడు. కనుకనే మరి ఇదంతా కూడా చూస్తే దేవుని యొక్క మాట వినకపోతే, తల్లిదండ్రుల మాట వినకపోతే, తల్లిదండ్రులకు విధేయత చూపించకపోతే, తల్లిదండ్రులను గౌరవించకపోతే, సన్మానించకపోతే, వాళ్ళని మరి మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే దేవుని నుంచి మీకు వచ్చేది ఏంటంటే ఇది ఆశీర్వాదం కాదు కానీ శాపం. ఈ లోకంలో నువ్వు పుట్టి పెరిగి ఇంతవరకు ఉన్నావంటే అది తల్లిదండ్రులు కృషి అయి ఉన్నది. వాళ్ళు నిన్ను చాలా జాగ్రత్తగా చూసినారు కనుక వాళ్ళను చూసుకోవాల్సిన బాధ్యత నీకుంది. కనుకనే వాళ్ళని గౌరవించండి, దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షించునుగాక. ఆమేన్.